సూర్యాపేట జిల్లాలో 25,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్. తన ఇంట్లోనే మత్స్యశాఖ సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూపేందర్ సింగ్ పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నట్టుగా తెలుస్తోంది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టం ఇది రెండోసారి. గతంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనూ ఏసీబీకి పట్టుబడ్డారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులో ఉన్న రూపేందర్ సింగ్ తనకున్న పలుకుబడితో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్. మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం రాజేశ్వరి, ఏదైతే సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఉన్నటువంటి రూపేందర్ సింగ్ జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ఏదైతే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఫిష్ ఆర్డర్ రిలీజ్ కోసం సంబంధించి సొసైటీల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో అదే పనిగా డబ్బులు అడుగుతుండడంతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రూపేందర్ సింగ్ సంబంధించి ఇబ్బందులు తాళలేకనే ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే రూపేందర్ సింగ్ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే రూపేందర్ సింగ్ సంబంధించి అనేక ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే రూపేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఆయన ఆస్తులకు సంబంధించి కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి సూర్యాపేటలో ఉంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్. అదే